ఈ సంవత్సరం మార్చి 24న సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది. హిందూ ధర్మం నుంచి వేరే మతంలోకి మారితే ఆ వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పి స్పష్టంగా చెప్పేసింది. చింతాడ ఆనంద్ కేసు విషయంలో జరిగినటువంటి దానికి మళ్ళీ ఇప్పుడు అదే చింతాడ ఆనంద్ దీన్ని మళ్ళీ పునఃపరిశీలించాల్సిందిగా అని సుప్రీంకోర్టుకి మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశాడు. ఈ రివ్యూ పిటిషన్ వేస్తే దీన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు గట్టిగా గడ్డిపెట్టింది. క్లాజ్ 3లో ఉన్నటువంటి మతాలు తప్ప ఏ మతంలోకి వెళ్ళినా వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారు అని 1950 ధర్మాసన సవరణలు చెప్తున్నాయి. అదే రాజ్యాంగ సవరణలు చెప్తున్నాయి అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పేసింది. రాజ్యాంగంలో ఏదుందో మనం అదే చెప్పాలి. 1950లోనే దీన్ని పొందుపరిచారు. క్లాజ్ 3 మతాలు అంటే ఏవైతే హిందుత్వానికి ఒక శాఖలుగాను ఉపశాఖలుగాను ఏర్పాటయ్యాయో బౌద్ధిజం, సిక్కిజం, జైనిజం, ఈ 3 మతాల్లోకి వెళ్తే మీరు ఎస్సీ హోదాను కోల్పోరు. కానీ ఇవి కాకుండా ఇస్లాంలోకి వెళ్ళినా, క్రిస్టియానిటీలోకి వెళ్ళినా, ఇంకే మతంలోకి వెళ్ళినా వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారు. దీని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మార్చి 24వ తారీఖున మేమిచ్చినటువంటి తీర్పులో ఎటువంటి పొరపాట్లు లేవు, తప్పులు లేవు, కాబట్టి దీన్ని కొట్టేస్తాం అని చెప్పి ఆ రివ్యూ పిటిషన్ కొట్టేసి అవతల ఇసురు బారేశారు. మనకి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటే ఇంకా హిందువుల నుంచి వచ్చేటటువంటి దీని గురించి మనం పోరాడకూడదు. క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత మా ప్రసాదాలే తినడానికి ఇష్టం లేనటువంటి మీరు ఇంకా ఈ పథకాల కోసం ఎందుకు మీ జీవితాలనే నడిపించేస్తున్నారు ఈ రిజర్వేషన్లతో. అసలైనటువంటి నిజమైనటువంటి హిందూ దళిత సోదరులు ఎవరైతే ఉంటారో ఈ దళిత హిందూ సోదరులకి అన్యాయం జరుగుతుంది. మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటే ఇలాంటి వాటి కోసం పోరాడకండి. మీకెందుకు ఇవి? ఇంకా మీ యొక్క ఇదే చెప్తుంది కదా మీకోసం. మళ్ళీ మీరు ఇలాంటివి చేయకూడదు. మీ యొక్క బైబిలే చెప్తున్నప్పుడు ఇలాంటివి ఫలితాల కోసం ఆధారపడకండి అని చెప్పి మళ్ళీ మీరెందుకు ఇలాంటి వాటి కోసం ఇచ్చేస్తున్నారు? అంటే చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒక పాస్టర్ మళ్ళీ మాకు మతంలోకి మారిపోయిన తర్వాత కూడా వీళ్ళకి హిందూ ఇవి కావాలంట, ఎస్సీ హోదా కోల్పోకూడదు. అంటే వీళ్ళకి రిజర్వేషన్లు అమలు అయిపోవాలి, మళ్ళీ మతం మారుతారు. ఒక్కొక్కడు మతం మారాడు అంటే ఈ దేశానికి ఒక శత్రువు తయారవుతున్నాడని అర్థం. ఇంక అందులో ఎటువంటి సందేహము లేదు.